జీవో నంబర్ 58-59 వ్యవహారం ఆదిలాబాద్లో అధికార పార్టీకి తలనొప్పిగా మారుతోంది. రాజకీయంగా ఇబ్బందులకు కారణమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దశాబ్దాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నప్పటికీ తమ ఇళ్లకు పట్టాలివ్వడంతో తీవ్ర జాప్యం పట్టణ పరిధిలో ఉన్న బంగారీగూడ కాలనీ వాసులు మండిపడుతున్నారు. పట్టాలు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని చెప్పిన స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఈ జీవోలపై సరైన అవగాహన కల్పించకుండా ఉన్న ఫలంగా దరఖాస్తులు చేసుకొని ఇటీవల మున్సిపాలిటీలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని వాదిస్తున్నారు. చాలా మందికి ఈ విషయమే తెలియదని కూడా అంటున్నారు. పట్టాలు ఇవ్వకుంటే ఎన్నికల సమయంలో సరైన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరిస్తున్నారు. అయినా ప్రతి సంవత్సరం ఎలక్షన్లప్పుడు మన పెద్ద పెద్ద లీడర్లు, ఎమ్మెల్యే సాబ్‌లు అందరొచ్చి చెప్పి వెళ్తారు. మీకు పట్టాలు ఇస్తాము అమ్మ మాకు ఓటెయ్యండి, ఓటెయ్యండి అని గరీబోళ్ళకు అందరికి స్లమ్ ఏరియా ఇది బంగారిగూడ. అందరికి చెప్పి వెళ్తారు. కానీ ఎలక్షన్ అయిపోయినాక మళ్ళా ఎవ్వరు రారు. ఇప్పుడు కూడా జియో నంబర్ 58, 59 వచ్చి కనీసం 6 నెలలైంది. 6 నెలల నుంచి ఏ ఒక్క అవేర్‌నెస్ ప్రోగ్రామ్ పెట్టలే. లాస్ట్‌కు ఒక్క రోజు ఉన్న అప్పుడే వచ్చి ఆదివారం రోజు అందరు చేసుకోండమ్మా, అందరు చేసుకోండమ్మా అని చెప్పి అందరూ పరేషాన్ అయిపోయి అందరూ ఆదిలాబాద్ మీసాల మున్సిపాలిటీలో రాత్రి 12 గంటల వరకు తిరిగిండ్లు. అందరూ ఆడోళ్ళు, మొగోళ్ళు అందరూ పాపం పైసలు లేనోళ్ళు అందరూ తిరిగి ఎవ్వరి పని కాలే. ఇంకా మీ సేవలో కూడా ₹50 అంటే 200 అడుగుడు. అంతా పరేషాన్ అయ్యి ఆఖరికి తిరిగి అమ్మ మాకు పట్టాలు వస్తాయా రావా అని అందరూ ఇబ్బంది పడే సమయంలో ఇంకా ఒక నెల समय వచ్చింది మాకు. पट्टे नहीं होने की वजह से करंट बिल मीटर नहीं दिया जा रहा, नहीं दिया जा रहा। और रिजेक्ट कर लेते। अगर एप्लीकेशन दिए अपन तकरीबन 300-400 लोगों को होना करंट मीटर होना, मगर नहीं देते। जब पट्टा ही नहीं तो अपनी ज़मीन ही नहीं कहलाई जाती ना, वो गवर्नमेंट का लैंड है, वो कभी भी उठाया जाता, वो सवाल ही पैदा नहीं होता ना।